వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నేరేడుపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కండె వేణుగోపాల్ తన సర్వే నంబర్లకు చెందిన భూమిలో జామాయిలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. అయితే పక్కనే ఉన్న రైతు భూమి తనదేనని పేర్కొంటూ రాత్రికి రాత్రి చెట్లను దున్నివేసే పంటను ధ్వంసం చేశారని ఆరోపించారు. సర్వేయర్ సమక్షంలో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే ఈ ఘటన జరగడం అన్యాయమన్నారు. తనకు జరిగిన నష్టంపై సంబంధిత వ్యక్తిపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేస్తున్నారు. ఇంతమంది మన అంగడి చెప్పాను కుర్రవాడికి నాకు చెప్పాడు పొద్దున నేను బర్రెలు తోలుకొని వచ్చాను. నువ్వు లెయ్యి పట్టుకో తెల్లగా దుంకో. ఆడదండి వేణుగోపాల్, నేరేడుపల్లి గ్రామం, వింజమూరు మండలం. నాకు మా గ్రామం దగ్గర 3 ఎకరాల పొలం ఉంది. మా పొలంలో జామాయిల మొక్కలు వేస్తున్నాము. మా పక్క పొలం అతను గండా కొండలరావు అతను సర్వేకి పెట్టి ఆ సర్వేకి పెట్టిన పొలంలో మా పొలంలో 14 సెంట్లు పొలం వస్తుందని సర్వేయర్ గారు చెప్పడం జరిగింది. ఆ సర్వేయర్ గారు చెప్పడంతో మమ్మల్ని ఎస్ఐ గారు స్టేషన్కి పిలిచారు. ఇట్లా సర్వేయర్ ఇతనికి మీ పొలంలో 14 సెంట్లు వస్తుందని సర్వేయర్ గారు వీళ్ళకి లెటర్ ఇచ్చాడు. కాబట్టి మీరు ఈ పొలం అతనికి అప్పచెప్పాల్సిందిగా చెప్పడం జరిగింది. కానీ మేమేం చెప్పామంటే, సార్ మాకు పొలం వేరే వాళ్ళ 40 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలంలో మాకు పొలం వస్తుందన్నారు. ఆ రైతును కూడా పిలిపించి ఆ పొలంలో మాకు ఎంతవరకు వస్తుందో మాకు పొలం చూపించి అద్దులు చూపించిన తర్వాత ఇది పరిష్కారం చేసుకుంటాము. మా ఊరు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఆ రోజు సర్వే చేసే రోజు. వాళ్ళు కూడా స్టేషన్ దగ్గరకు వచ్చి, సార్ ఇది ఇద్దరు సమస్య, పక్క అతని పొలం అందుబాటులో లేనందువల్ల రిజిస్ట్రేషన్ పొలం అయినా ఆయన పిలిపిస్తాము, ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత వాళ్ళకి బండ్లు వేస్తాము, కాబట్టి సమస్య పరిష్కారం అయిపోద్దని చెప్పారు. ఎస్ఐ సార్ కూడా 10 రోజులు టైం ఇచ్చారు. కానీ ఎస్ఐ సార్ మాట కూడా ధిక్కరించి ఇతను మాకు తెలియకుండా మాపు ట్రాక్టర్ తీసుకొచ్చి ఈ జామాయిల మొక్కలన్నీ రోటోవేటర్ కొట్టేసి మాకు 10,000 నుంచి 20,000 రూపాయలు 2 సార్లు నుంచి 3 సార్లు దున్నేసి మాకు పంట నష్టం కలిగించాడు. కావున ఈ అన్యాయాన్ని గమనించవలసిందిగా మేము కోరుతున్నాం. మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది 8 నెలల నుంచి సంవత్సరం రోజుల పంట. మేము 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మాకు తెలియకుండా ఇతను సాయంత్రం నైట్ ట్రాక్టర్ తీసుకొచ్చి దున్ని మాకు తీవ్రమైన అన్యాయం చేశాడు. కావున పక్క పొలం అతను 40 ఎకరాల రిజిస్ట్రేషన్ పొలము, ఆ రైతు వచ్చేంత వరకు ఆగి అక్కడ మాకు పొలం అద్దులు చూపించి తర్వాత ఇతనికి ఎంత పొలం వస్తుందో అంతా సర్వేయర్ గారు చూపించి మాకు అద్దులు బాధించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ తీవ్రమైన అన్యాయాన్ని ఎస్ఐ గారు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం.